అందరినీ కలుపుకొని దళిత బంధు లబ్ధిదారుల ఆత్మగౌరవ సభను ఈరోజు లబ్ధిదారులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ వేదిక మీద నుండి ప్రభుత్వాన్ని మేమందరం కోరుతున్నాం, గత సంవత్సర కాలంగా ఏ రాజకీయ పార్టీ, ఏ సంఘం, ఏ కుల సంఘం, ఏ ప్రజా సంఘం ఇవ్వని అవకాశం ఇచ్చిన ఏకైక సంఘం తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి। సంవత్సర కాలం ఇచ్చాం, బట్టి గారి కాళ్ళు మొక్కాం, అడ్డుకున్నాం, వినతి పత్రాలు ఇచ్చాం, అయినా కూడా మీ మనసు ఎందుకు కలుగుతలేదో మీరు సమాధానం చెప్పాలి। గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్క గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి। ఎందుకంటే రెండో విడత దళిత బంధు పథకాన్ని మీరు రద్దు చేస్తలేము, దళిత బంధు పథకాన్ని పక్కదో పట్టిస్తలేము। దళిత బంధు పథకం కోసం బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 2000 కోట్లు కేటాయించారని చెప్పారు కదా, ఆ 2000 కోట్లు కేటాయించేసిన ఘనత దక్కింది ఈ తెలంగాణ రాష్ట్ర దళిత బంధు ఐక్య పోరాట సమితికి। ఆ నిధులు కేవలం చింతకాని మండలానికి ఇచ్చుకోవడానికైనా, ఆ నిధులు కేవలం పేపర్లో లెక్కల్లో చూపించడానికైనా, ఆ నిధులు కేవలం దళితులను మభ్యపెట్టడానికైనా మీరు సమాధానం సూటిగా చెప్పాలి। అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రవేశపెడతాం, ప్రతి దళిత కుటుంబానికి మేము అంబేద్కర్ అభయహస్తం పథకం అందజేస్తామని చెప్పిండు। ఇంతవరకు ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించి కేటాయించకపోవడం, ఒక్క విధి విధానం కూడా దానికి సంబంధించి ఇంతవరకు బయటపెట్టకపోవడం దళితుల పట్ల మీ చిత్తశుద్ధికి నిదర్శనంగా మేమందరం భావించాల్సి వస్తుంది। గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులు ఆర్థికంగా ఎదగకుంటే సమాజంలో ముందుకు రాలేకపోతున్నారని 10 లక్షల పథకాన్ని ప్రారంభిస్తే మీ మండల మీ నియోజకవర్గాల్లో ఇచ్చుకోలేదా బట్టి విక్రమార్క గారు, మీ నియోజకవర్గాల్లో ఇచ్చుకోలేదా సీతక్క గారు? Yeah!